టాపిక్ వచ్చేసరికి నంబర్స్ అండ్ పాండాస్ అనమాట. సో నంబర్స్ అండ్ పాండాస్ వచ్చేసరికి పైథాన్ లైబ్రరీస్. సో దీంట్లో ఫస్ట్ ఈ నంపై అంటే చూద్దాం. సో నంపై వచ్చేసరికి న్యూమరికల్ ఆపరేషన్స్ చేయడానికి పైథాన్ లైబ్రరీ అనేది వాడతాం అనమాట. సో ఈ పైథాన్ లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకోవడానికి మనం ఇంపోర్ట్ నంపై ఎంపీ అని చెప్పేసి మన ప్రోగ్రామ్లో రాసిన తర్వాత నంపై పైథాన్ లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత సో ఇది అరే ఆపరేషన్స్ చేయడానికి కానీ న్యూమరికల్ కాంప్లెక్స్ ఆపరేషన్స్ చేయడానికి కానీ యూజ్ చేస్తుంటాం. దీంట్లో నంపై డాట్ అరే అనేది వచ్చేసరికి లాస్ట్ టైప్ ఆఫ్ డేటా మ్యానిపులేషన్ సెట్స్ని యూజ్ చేయడానికి వచ్చేసరికి దాన్ని అయితే వాడతాం అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ ఒక ఎరైన్ అయితే తీసుకున్నాం. ఆ ఎరైన్ వచ్చేసరికి దాంట్లో కొన్ని నెంబర్స్ అయితే తీసుకొని దాంట్లో మీన్ వాల్యూ అలాగే స్టాండర్డ్ డీవియేషన్ అయితే రాసాం. తర్వాత దాన్ని ప్రింట్ చేసాం. తర్వాత వచ్చేసరికి పాండాస్ ఇంపోర్ట్ చేసుకోవడానికి ఎలాగంటే మనం ఇంపోర్ట్ పాండాస్ పీడీ అని చెప్పేసి ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత వచ్చేసరికి ఏంటంటే ఆ పాండాస్ అనేవి సో 2 డేటా మ్యానిపులేషన్స్ లైక్ సిరీస్ అండ్ డేటా ఫ్రేమ్స్ అనే వాటికి ఉపయోగపడుతుంది అనమాట. తర్వాత వచ్చేసరికి ఈ పాండాస్ అనేవి ఏంటంటే ఈ నంబర్స్ వచ్చేసరికి న్యూమరికల్ ఆపరేషన్స్, అలాగే ఈ పాండాస్ వచ్చేసరికి ఎక్సెల్స్, అలాగే క్లాస్ టైప్ ఆఫ్ టేబుల్స్ అండ్ వాటి గురించి అయితే వాటి యొక్క డేటాను డిస్కస్ చేయడానికి అంటే వాటి యొక్క డేటాను రిప్రజెంట్ చేయడానికి మనం పాండాస్ అనేది వాడతాం. సో దీస్ ఆర్ ద 2 బేసిక్ పైథాన్ లైబ్రరీస్ అనమాట. సో ఈ పైథాన్ లైబ్రరీస్తో వచ్చేసరికి మనం యూజ్ అవుతాయి అంతే. సో దిస్ ఇస్ ద